హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నిన్నటి దీని ప్రీవియస్ వీడియో మాత్రం చాలా బాగా రీచ్ అయిందండి. థ్యాంక్స్. లైక్ చేసిన వాళ్ళకి, న్యూ సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, కామెంట్స్ పెడుతున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. నేను వీడియోస్ చేసే పర్పస్ ఏంటి అంటే, నేను ఈ స్పిరిచువల్ పాత్లోకి వచ్చిన తర్వాత నేను వచ్చిన రీజన్ కూడా, నేను కొన్ని సిచ్యువేషన్స్ చూసాను, దాన్ని బట్టి మోటివేట్ చేయాలి. రీడింగ్సే కాదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మోటివేట్ చేయాలి అని నేను ఈ ఛానల్ పెట్టిన పర్పస్, అది కూడా ఒక రీజన్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేను దీని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, పాజిటివ్ 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 అని నేను చెప్పాను. నెగిటివ్ మెసేజెస్ పెట్టకండి ప్లీజ్ అని చెప్పాను. ఆల్రెడీ అంతకు ముందు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నేను నేమ్స్ చెప్పలేదు. నేను ఏదైతే చెయ్యొద్దని ప్రీవియస్ వీడియోలో చెప్పానో ఆ వీడియో కింద, అందరూ కాదండి, ఒక ఇద్దరు మాత్రం, ఒక బుజ్జి అన్న ఐడి నుంచి పంపిస్తున్న అమ్మాయి అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా పంపించింది. సరే, ఆ అమ్మాయి పెయిన్ అలా ఉంది అని నేను సరే ఎక్కడ మెన్షన్ చేయలేదు. నిన్న నేను ఏదైతే ఎంత పాజిటివ్ గురించి చెప్పానో అప్పటి వరకు తను పెట్టిన మెసేజెస్కి ఇంకా డీప్గా వెళ్ళిపోయి పెట్టేసింది ఆ అమ్మాయి. ఎందుకమ్మా నువ్వు పెట్టిన మెసేజెస్ చూస్తే నాకు నిజంగా లిటరల్లీ భయం వేసింది. అంతవరకు నన్ను ఒక పర్సన్ చీట్ చేసి అన్ని రకాలుగా వాడుకొని రోడ్డు మీద వదిలేశాడు, రోడ్ల మీద పిచ్చిదానిలా తిరుగుతున్నాను అని పెట్టావు. సరే, నీ పెయిన్ నాకు అర్థమైంది. పాప మా అమ్మాయి ఇంత సఫర్ అవుతుంది, అలా ఎందుకు చేస్తారు, లేడీస్ని ఎందుకు మోసం చేస్తారు? లేడీస్ వల్ల మోసపోయిన జెంట్స్ ఉన్నారు, జెంట్స్ వల్ల మోసపోయిన లేడీస్ ఉన్నారు. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అంత పర్సనల్ లైఫ్ మెసేజెస్ పెట్టకూడదమ్మా. సరే, అవి పెట్టావు, నేను చూశాను. సాడ్గా ఫీల్ అవ్వద్దు, నెగిటివ్గా థింక్ చేయొద్దు అని నేను నాకు తోచింది పెట్టాను. నిన్న నేను పాజిటివ్ పాజిటివ్ అని పెట్టిన వీడియో కింద బ్యాడ్ మెసేజెస్ పెట్టొద్దు, నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ థింకింగ్ కానీ అవి చదివి కొంతమంది మీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ థాట్స్ వస్తాయని నేను అట్లా పెట్టొద్దని చెప్పాను. నువ్వు ఇప్పుడు వరకు ఆ పర్సన్నే తిట్టుకుంటూ పెట్టావు. అసలు నిన్న ప్రీవియస్ వీడియోలో నేను పెట్టిన వీడియో కింద నువ్వు 2 మెసేజెస్ పెట్టావు. నాకు చచ్చిపోవాలని ఉంది అని పెడితే అసలు ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అట్లా పెట్టొచ్చా? అసలు అలాంటి డిసిషన్స్ ఏంటి? ఎవరో చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ కోసం నీ లైఫ్ ఇచ్చేస్తావా? అంటే ప్రాణం తీసుకోవడం ఈజీయే, ఒక ప్రాణాన్నైనా పోయే ప్రాణాన్ని కాపాడండి, తెలుస్తుంది ప్రాణం వాల్యూ. అసలు ఆ డెసిషన్స్ ఏంటి? ఆ మెసేజ్లు పెట్టడం ఏంటి? అంత బ్యాడ్ థింకింగ్లోకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మంచి పర్సన్ గురించి ఆలోచించిన, వెయిట్ చేసినా బాగుంటుంది. కొంతమంది మంచి పర్సన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు ఏ స్టెప్ తీసుకోలేని పర్సన్స్ ఉంటారు. వాళ్ళు కావాలని చేయరు, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంటుంది. వాళ్ళ కోసం వెయిట్ చేసినా, తాపత్రయం పడినా, ఆలోచించినా, బాధపడినా బాగుంటుంది. నీకు ఆల్రెడీ తెలుసు, తను నిన్ను అన్ని రకాలుగా వాడుకొని వదిలేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయి నిన్ను రోడ్డు మీద వదిలేశాడు, అన్ని రకాలుగా వాడుకున్నాడు అని చెప్తున్నావు. అట్లాంటి పర్సన్ కోసం నీ వాల్యుబుల్, అంటే నీ లైఫ్ అంత నీకు చీప్ అయిపోయిందా? అంటే నిన్నగాక మొన్న వచ్చి లవ్ చూపించి వెళ్ళిపోయిన, ఆ చీట్ చేసి వెళ్ళిపోయిన ఆ పర్సన్ కోసం ప్రాణం తీసుకుంటావు, కానీ నిన్ను కన్నా పేరెంట్స్ నీకు గుర్తు రావట్లేదా? నీకు జన్మనిచ్చారు కదా, కానీ పెంచారు కదా, నీ పేరెంట్స్ నీకు గుర్తు రావట్లేదా? వాళ్ళ ప్రేమ కన్నా అంత గొప్పదా? అది చీట్ చేసి వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఆ పర్సన్ గురించి ఎందుకు తన్ని తిడుతున్నావు? నాకులా ఇంకొకరిని మోసం చేయకూడదు,
తను పూర్తిగా బెడ్ మీద పడిపోవాలని. నువ్వు అన్నా అనకపోయినా తనకి జరిగేది అదే. ఎందుకంటే ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, ఎవరినైనా చీట్ చేసిన పర్సన్స్కి కర్మ రిటర్న్ బ్యాక్ అట్లాగే వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మంచిగా ఉండొచ్చు, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుభవిస్తారు. ఒకళ్ళకి చేసింది ఎప్పుడు ఎక్కడికి పోదు, అది డబల్ త్రిబుల్ అయి వస్తుంది వాళ్ళకి. నువ్వు ప్రజెంట్ ఏదో వాళ్ళు హ్యాపీగా ఉన్నారనేసి నువ్వు అనుకుంటున్నావు. ప్రజెంట్ హ్యాపీగా ఉండొచ్చు, చేసిన దానికి కర్మ అనుభవించకుండా ఎవ్వరికీ కుదరదు. భగవంతుడు అన్ని లెక్కలు అందరికీ వేస్తూనే ఉంటాడు. ఎవరికి ఎంత వేయాలో అంత పనిష్మెంట్స్ వేస్తూనే ఉంటారు. అంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేంత ధైర్యం ఉన్నప్పుడు నువ్వు టైప్ చేయడం నీకు వచ్చింది అంటే నువ్వు ఎంతో కొంత చదువుకున్నావు కదా. ఇప్పుడు బయటికే వెళ్ళక్కర్లే, ఆన్లైన్ కోర్సెస్ కూడా బోల్డ్ ఉన్నాయి. చక్కగా నీ తెలివితేటలు, నీ టైము దాని మీద పెట్టి నేర్చుకొని నువ్వు గ్రో అయ్యి ఇంకొక నలుగురిని గ్రో చేయొచ్చు కదా. ప్రేమ అంటే ఓన్లీ ఒక పర్సన్ దగ్గరే ఉంటుంది అనుకుంటున్నారా? తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదా? తోబుట్టులు చూపించేది ప్రేమ కాదా? ఎంతోమంది పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఒక ప్రేమ ఎఫెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నువ్వు ఇచ్చిన ప్రేమకు రిటర్న్ వస్తుంది ప్రేమ. ఈ పెళ్ళి, ఈ లవర్స్, ఇదంతా లైఫ్లో ఒక పార్టే, అదే లైఫ్ కాదు. లైఫ్ చాలా ఉంది. జెన్యున్ పర్సన్స్ కోసం వెయిట్ చేసినా, బాధపడినా, రీడింగ్స్ చూసినా, ఏం చేసినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలి. మంచి వాళ్ళు ఉంటారు, లేడీస్లోనూ జెంట్స్లోనూ. జెంట్స్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, లేడీస్లో కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా చేసేది రాంగే. వేరే వాళ్ళని మోసం చేయడం అనేది జెంట్ లేడీకి చేసినా, లేడీ జెంట్కి చేసినా రాంగే. ఒకసారి మనం నో అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చినా వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు. ఒకసారి వద్దనుకున్న పర్సన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అలాంటిది వద్దనుకొని వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన పర్సన్ గురించి ఎందుకు అంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని అలా మెసేజ్లు పెడితే ఎట్లమ్మా? నిన్ను చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయితే? మంచిగా పెడితే ఓకే, వీళ్ళు లైఫ్లో కింద పడినా మళ్ళీ గ్రో అయ్యారని చెప్పుకొని వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అలా పాజిటివ్గా పెట్టండి. నా లైఫ్లో నేను డౌన్ఫాల్ అయ్యి కూడా మళ్ళీ నేను నా ఓన్గా నేను పైకి వచ్చాను అని చెప్పుకునేలాగా పెట్టండి. అలాంటి సక్సెస్ స్టోరీస్ ఉంటే పెట్టండి, ఇంకొక నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అంతేగాని ఎవరో మోసం చేసి వెళ్ళిపోతే అతను బాగానే ఉన్నాడు నేను చనిపోతాను అని పెడితే ఎవరి లైఫ్ ఎండ్ అయిపోతుంది? నువ్వేం చేస్తావు? చనిపోయి ఏం సాధించలేవు. బతుకుండి సాధించాలి, గ్రో అయి చూపించాలి, వెళ్ళిపోయిన వాళ్ళ మొహం మీద తన్నినట్టు చెయ్యాలి. అంతేగాని అట్లాంటి మెసేజ్లు పెట్టి అంత డార్క్ ఎనర్జీ డిప్రెషన్లో ఉంటే ఇంక లైఫ్ అంతా ఇట్లాగే లీడ్ చేస్తావా? లైఫ్ మొత్తం ఇలాగా ఈ నెగిటివ్ ఎనర్జీతో లీడ్ చేస్తే నీకు లైఫ్ వద్దా? మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఏమన్నా ఆలోచించావా వాళ్ళ గురించి? నేను అందుకనే పాజిటివ్గా పెట్టండి. నేను ఒక్కటే చెప్తున్నాను, నెగిటివ్లో ఉంటే మనం ఏ స్టేజ్లో ఉంటే మనం అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం. సో మీరు అలాంటి స్టేజ్లో ఉన్నారు కాబట్టే మీకు ఇలా చీట్ చేసే వాళ్ళు వస్తున్నారు. మీరు కొంచెం మంచిగా పాజిటివ్గా థింక్ చేసి చేంజ్ చేసి చూడండి మీ లైఫ్లో. మీరు ఇప్పుడు దాకా ఆలోచించేది, మీరు వెళ్ళే వే అన్నీ చేంజ్ చేసి చూడండి. మీకు కూడా మంచి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మనం ఏ స్టేజ్లో మనం ఏమి థింక్ చేస్తామో, ఎలా ఉంటామో వాటినే అట్రాక్ట్ చేస్తాం. నేను చెప్పేది పదే పదే అదే. అంత నెగిటివ్ ఎనర్జీలో ఉంటే మళ్ళీ మోసం చేసే వాళ్ళే వస్తారు లైఫ్లోకి. ఆ ఎనర్జీస్ చేంజ్ చేసుకోండి. సరే, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఇలా లైఫ్లో చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎట్లా ఉంటారు, ఏ పొజిషన్లో ఉంటారు, వాళ్ళకి లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ.
అట్లాంటి మెసేజెస్ పెట్టకండి అమ్మా, చదివితే బాధ అనిపిస్తుంది. మామూలుగా నువ్వు డైలీ పెడుతుంటేనే నాకు బాధగా ఉంది. నువ్వు అసలు ఆ మెసేజ్ చూసి నాకు ఏంటి అమ్మాయి ఇలాంటి డెసిషన్ ఇలా తీసుకొని ఇట్లా రాస్తుంది అని నేను అందుకే రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయితే నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచిస్తావేమో అని చెప్పేసి నేను వీడియోస్లో కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ప్రతి వీడియోలో కూడా పెడుతున్నావు. కానీ నిన్న నేను ఏదైతే చేద్దానో దాని కింద పెడితే ఇంక నేను చెప్పింది ఏముందమ్మా? లైఫ్లో నువ్వు చేంజ్ అయ్యి నాకు మెసేజ్ పెట్టు. నా థింకింగ్ మార్చుకున్నాను, నేను నా పేరెంట్స్తో మంచిగా ఉంటున్నాను, నాకు కావాల్సిన అందరికీ నేను సపోర్ట్ ఇస్తున్నాను. నువ్వు ఒకరికి సపోర్ట్ అవ్వాలి. ఆ చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు అసలు కన్న పేరెంట్స్ని కూడా పట్టించుకోవట్లేదు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎంతసేపు పోని వాళ్ళు ఏమన్నా సిచ్యువేషన్స్ అలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే కాదు, మీకు తెలుసు ఆ పర్సన్స్ చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే. అసలు ఆ చీట్ చేసిన పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఆ పర్సన్ వచ్చే వరకు మీ లైఫ్లో ఉన్న పేరెంట్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరిని పట్టించుకోవట్లేదు. ఓన్లీ ఆ చీట్ చేసిన పర్సనే. మీకుంది ప్రేమ కనబడుతుంది, మీ సిన్సియారిటీ కనిపిస్తుంది. కానీ అతనికి తెలియట్లేదు కదా మీ సిన్సియారిటీ. వద్దు అనుకున్న పర్సన్స్ని ఎందుకు కాళ్ళు పట్టుకుంటారు? అసలు అలాంటి వాళ్ళు రిటర్న్ వచ్చినా కూడా కాళ్ళతో తన్నాలి. ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్గా ఇవ్వండి రీడింగ్. చెప్పుకోండి అమ్మా, మీ పర్సన్ నేమ్ చీట్ చేసి వెళ్ళిపోయినా ఆ పర్సన్ నేమ్స్ చెప్పుకోండి. తీద్దాం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. నేను లేడీస్ గురించే తీయట్లేదండి. మీరు జెంట్ అయితే మీ పర్సన్ లేడీ, మీరు లేడీ అయితే చూసేవాళ్ళు నా వీడియో, మీ పర్సన్ జెంట్. మీరు హస్బెండ్ అయితే మీ పర్సన్ వైఫ్, మీరు వైఫ్ అయితే మీ హస్బెండ్, మీ పర్సన్ హస్బెండ్. మీరు ఏ సిచ్యువేషన్లో ఉంటే దానికి చూసుకోండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నారు, వాళ్ళకి యూనివర్స్ ఏం పనిష్మెంట్ ఇస్తుంది, వాళ్ళకి కర్మ ఎలా రిటర్న్ బ్యాక్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో కర్మ ఎలా ఉంది. ఎలా ఉందంటే లైఫ్లో కర్మ ఎలా ఉంది. ఇలాగే ఉంటుందమ్మా, కంపల్సరీ చీట్ చేసిన వాళ్ళ కర్మ అలాగే ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ నేమ్స్ చెప్పుకోండి అమ్మా, తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ యొక్క లైఫ్ ఎలా ఉంది, వాళ్ళకి కర్మ ఎలా రిటర్న్ బ్యాక్ అవుతుంది, లైఫ్లో ఏం జరుగుతుంది. చూసే మా వ్యూవర్స్ని చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ పర్సన్స్ యొక్క లైఫ్, చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది. చీట్ చేసి వెళ్ళిపోయిన మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది. చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది. చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంది. చూసా మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో చీట్ చేసి వెళ్ళిపోయిన, అదే ఇంకా ఈ కార్డ్ రాలేదేంటా అనుకున్నాను. కార్డ్ ఇంకా రాలేదేంటి అనుకున్నా.
మీ కనెక్షన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినందుకు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే వెళ్ళిన చోట హార్డ్ వర్కే. మిమ్మల్ని కాదని మ్యారేజ్ చేసుకున్నారు, ఎండ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ఏమైంది? అక్కడ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన చోట పెయిన్ఫుల్ సిచ్యువేషనే ఉంది. మిమ్మల్ని కాదని వెళ్ళి మ్యారేజ్ చేసుకున్న, ఎంగేజ్మెంట్ అయినా లేదా వేరే పర్సన్ని చేసుకోవడానికి రెడీ అయిన వాళ్ళైనా వాళ్ళ లైఫ్లో పెయినే ఉంది. ఇప్పుడు లేకపోయినా ఇక ముందైనా వస్తుంది, అది కంపల్సరీగా. కష్టపడుతున్నారు. వాళ్ళు తీసుకున్న ఇమ్మెచ్యూర్, ఆలోచన లేని నిర్ణయాలకి వాళ్ళు మనీ లాస్ అవ్వడం, మనీ కోసం కష్టపడడం, కష్టపడుతున్నారు. ఎమోషన్స్ పంచేవాళ్ళు లేరు. ఈ పర్సన్, మీ పర్సన్ ఓన్లీ మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి మీ లైఫ్లోకి వచ్చారు. కేవలం మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి. తన జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మారితే బాగుండు, తన ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి, డెత్ అయిపోయి, రీబర్త్ అంటే కొత్తగా ఇప్పుడు ఉన్న ఈ బ్యాడ్ సిచ్యువేషన్ చేంజ్ అయ్యి నా లైఫ్లోకి కొత్తది న్యూగా వస్తే బాగుండ్రా దేవుడా అని. అటు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు, ఎవరు ఎమోషన్స్ పంచేవాళ్ళు లేరు. ఇటు బిజినెస్ చూస్తేనేమో ఏది బిగిన్ చేసినా, జాబ్లో జాయిన్ అయినా, న్యూ బిగినింగ్స్ ఏది చేసినా అస్సలు లైఫ్ బాగాలేదు. అమౌంట్ కోసం కష్టపడ్డమే, మనీ కూడా లేదు. తనని అందరూ చీచి అంటే తను కాపాడుకుంటున్నాడు అనమాట. సారీ, మీ పర్సన్ కాపాడుకుంటున్నారు. మదర్ ఇష్యూస్, థర్డ్ పార్టీ. మదర్ అంటే భయం, థర్డ్ పార్టీ అంటే తన స్పౌస్ అవ్వచ్చు. అంటే చూసేవాళ్ళు హస్బెండ్స్ చూస్తే మీ వైఫ్, మీరు వైఫ్ చూస్తే మీ హస్బెండ్, లేడీ చూస్తే జెంట్ చూస్తే లేడీ. చూసుకోండి. థర్డ్ పార్టీకి భయపడ్డాం, మదర్కి భయపడ్డాం. అసలు డార్క్ ఎనర్జీ, డిప్రెషన్లో. ఏ స్టెప్ తీసుకుంటే ఏమవుతుందా, ఎవరితో ఏం మాట్లాడితే ఏమొస్తుందా, అన్నీ భ్రమలే. అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. అసలు ఏది పట్టుకున్నా గ్రోత్ లేదు. మిమ్మల్ని కాదని వెళ్ళి ఆయన ఆ పర్సన్ పడేవన్నీ, మీ పర్సన్ పడేవన్నీ కష్టాలే. ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని కాదనుకున్నందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా, తర్వాత వస్తాయి. ఈ సిచ్యువేషన్ కంపల్సరీ వస్తుంది. ఇది మీ పర్సన్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దామండి, ఏం చెప్తారో చూద్దాం. ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి?
చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కాంప్రమైజ్. చూడండి ఏంజల్స్ ఎంత బాగా ఇచ్చారు. లైఫ్లో కాంప్రమైజ్ అవ్వమంటున్నారు. ఇంతకన్నా ఎవరు చెప్తారండి? కాంప్రమైజ్ అంటే మీకు తెలుసు కదా, వెళ్ళిపోయిన పర్సన్స్ గురించి ఆలోచించొద్దు. కాంప్రమైజ్ అవ్వి లైఫ్లో వాళ్ళు లేకపోయినా ఓకే, నేను ఉండగలను. నాకేం తక్కువ? నేనెందుకు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, నన్ను కాదనుకున్న వాళ్ళ గురించి ఆలోచించాలి అని లైఫ్లో కాంప్రమైజ్ అవ్వండి, లైఫ్ బాగుంటుందని చెప్తున్నారు. ఎంత కరెక్ట్గా చెప్పారో చూడండి. నేను అడిగిన దానికి, ఆ రీడింగ్కి కాంప్రమైజ్ అవ్వమంటున్నారు మిమ్మల్ని. నేను చెప్పడం కాదు, ఏంజల్ గైడెన్స్ వచ్చింది. కార్డు చూసి చెప్పనా వద్దా అని కూడా అనుకున్నాను, ఎందుకంటే చెప్పినా అర్థమవుద్దో లేదో. నేను ఏం చెప్తున్నానో ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పెడుతున్నారు మెసేజ్లు. అందరూ కాదండి, కొంతమంది కూడా కాదు, ఒకళ్ళిద్దరు. పాజిటివ్ స్ప్రెడ్ చేయండి అని నేను చెప్తే ఇంకా కొంచెం డీప్గా పెట్టేదానికన్నా డీప్గా పెడుతున్నారు. అవి చూసి మేము కూడా బాధపడతాం, అంత సాడ్లో పెట్టుకుంటే. ప్లీజ్ దయచేసి అట్లా పెట్టకండి, మైండ్ సెట్ మార్చుకోండి ప్లీజ్. నువ్వమ్మ ఫస్ట్ ఆ బుజ్జి అన్న ఐడి నుంచి పెట్టిన అమ్మాయి, నాకు నువ్వు చేంజ్ అయ్యి మేడం నా థింకింగ్ మార్చుకున్నాను అని నాకు మెసేజ్ పెట్టు ప్లీజ్. నువ్వు చాలా నెగిటివ్లో ఉన్నావు. మీరు పెట్టి వదిలేస్తారు, నేను మెసేజ్ చదువుతాను. నేను అందరిలాగా చదివేసి వదిలేసేలా కాదు. కొంచెం నా మెంటాలిటీ, నేను నలుగురు గురించి ఆలోచించేదాన్ని. నాకు అసలు ఒక్క మెసేజ్ అయినా నేను చదువుతాను. ఒక్క మెసేజ్ అలాంటిది వచ్చినా బాధపడతాను. నేను చెప్తున్నాను కదా, మరి నా వీడియోస్ చూస్తున్నావు, నన్ను ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నావు, నాకు తెలుసు, మెసేజ్లు పెడుతున్నావు. మరి నేను చెప్పేది ప్రతిరోజు వీడియోస్ చూసి నువ్వేం తెలుసుకుంటున్నావు? మరి నేను ఎందుకు ఇంకా చెప్పడం? నీ కోసం నేను ఈరోజు రీడింగ్ చేశాను. నేను చూసావు కదా నీ ముందు కార్డ్స్ ఎట్లా వచ్చాయో. ఇప్పటికైనా హ్యాపీగా ఉండు, వాళ్ళు ఏమీ హ్యాపీగా ఉండరు. ఈ రీడింగ్ చూసైనా చేంజ్ అవ్వు ప్లీజ్. ఆ నెగిటివ్ థాట్స్ తీసేయమ్మా ప్లీజ్. మెసేజ్లో కూడా పెట్టకు, నీ నీ థింకింగ్లో కూడా పెట్టుకోకు. అలాంటివి రాకూడదు. అది చాలా నెగిటివ్ ఎనర్జీ ఆ థాట్ రావడం. నువ్వు పైగా టైప్ చేసేసి మరీ పెట్టేసావు. నువ్వు ఒక మెసేజ్ అట్లా పెట్టి వదిలేసావు. నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అట్లాంటివి చేయొద్దు ప్లీజ్. నాకు ఈ వీడియో కింద నువ్వు నాకు పాజిటివ్గా కామెంట్ పెట్టు. ఎందుకంటే నిన్న ఒక్కరోజే నువ్వు పెట్టలేదు, నిన్న 2 మెసేజెస్ కాదు, నువ్వు ముందు కూడా పెట్టు. నువ్వు నీ మైండ్ సెట్ మార్చుకొని నాకు పాజిటివ్గా నాకు మెసేజ్ పెట్టు ప్లీజ్.